వారాహి విజయబేరి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ప్రచారాలు చేసుకుంటూ హోరాహోరీ ప్రచార పర్వంలో భాగంగా వైసీపీ నాయకుల మీద చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి. తాజాగా ఆయన అక్కడ కొడాలి నాని మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, బూతుల నానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది. అలాగే పేర్ని నానిని ఉద్దేశించి ఈయన నీతుల నాని అయితే ఆయన బూతుల నాని అంటూ పేర్ను నానిని అలాగే కొడాలి నానిని ఇద్దరి మీద కూడా తనదై శైలిలో విమర్శలు కురిపించారు. ఎందుకంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారు. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేత కావట్లేదు, ఆయన పర్యటనకి విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేస్తున్నారు అంటే మరి పైన 33 kV లైన్ ఉన్నప్పుడు ఆ బస్సు మీద వెళ్తుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, చంద్రబాబు గారు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ఎవరైనా సేఫ్టీ ప్రికాషన్లో భాగంగా ముందస్తు చర్యల్లో భాగంగా పవర్ కట్ చేస్తారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు పవర్ కట్ అయిందంటే అధికారులు అది ముందస్తు జాగ్రత్తగా కట్ చేశారు కానీ జగన్ మీద కోపంతో పవర్ కట్ చేయరు. ఎందుకంటే ఆయన బస్సు మీద వెళ్తుంటే ఆయనకు సెపరేట్గా ఒక జనరేటర్, లైట్లు అన్నీ ఉంటాయి, ఆయన కనిపిస్తాడు. అంతే తప్ప ఆయన చీకట్లో యాత్ర అయితే చేయట్లేదు. కాకపోతే అక్కడ పవర్ తీసేయడం వల్ల ఆ రోజు ఆ ఘటన జరిగింది. అది అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప జగన్ మీద కోపంతో అయితే మాత్రం ఏ విద్యుత్ అధికారి కూడా, ఒకవేళ కోపం ఉంటే అది వేరే రకంగా చూపిస్తారు కానీ పర్యటనలో అయితే విద్యుత్ కరెంట్ తీయడం ఇవన్నీ చేయరు. కాకపోతే ఆయన ప్రతి దాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు అని అనిపించుకోవడానికి ఈ తరహా వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే జగన్ మళ్ళీ గనక గెలిస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటూ బాబాయిని గొడ్డలతో తెగ నరికిన వారిని రక్షిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మచిలీపట్నం హైవేలో నితీష్ అనే వ్యక్తి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాల్ కడుతుంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డుకున్నారు అని చెప్పడం, రేపు జగన్ అధికారంలోకి వస్తే ఇక్కడ సైకోలే కట్టి ప్రజల రక్తం పిండుతారు అని చెప్పి విమర్శించడం, బాబాయిని దారుణంగా అడ్డంగా నరికిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారు అని చెప్పి రేపు తనకడ్డొస్తే ఎవరినైనా లేపేస్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. అంటే ఇంకా ప్రధాన అజెండా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రస్తావిస్తూ మైలేజ్ తెచ్చుకోవడమే అన్నట్టుగా చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.